క్యారియర్ వస్తే బాగా కొండ ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. పట్టుకుంటే ఒక 1000-2000 వాళ్ళు తీసుకుని కష్టం ప్రకారంగా 1000 రూపాయలు వచ్చేదానికంటే వాళ్ళకు 2000 రూపాయలు చేసుకొని భయప్రాంతాలకు గురి చేసి కేసులు పెట్టాలి సార్. అడవిలోకి పోయినా కూడా ఇటువంటి పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటామంటే ఎస్టీ ప్రకారంగా చాలా బాధాకరమైన విషయం ఉంది సార్. ఇటువంటి విషయాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా అడవిలోకి పోయేసి ఎదురు అనేది తెచ్చుకొని ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి వృత్తిగా ఉంది సార్ మా ఎస్టీ వాళ్ళ కులస్తులకు. ఆ ఎదురు అనేది తెచ్చుకోవాలనేది నా విజ్ఞప్తి మేము చేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తారని దీని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఇది న్యాయం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి సమస్యలు చాలా వచ్చినాయి సార్. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఆ రోజు రాండి, అధికారులు అక్కడక్కడే పిలిపించుకొని అడతా సార్ మాకు ఈ కాలనీకి ఏదో చిన్న సమస్య ఉంది పరిష్కరించే విధంగా చెప్తాను. ఖచ్చితంగా మీ సమస్యలు అక్కడికే పరిష్కరించే విధంగా నేను ముందుంటా. మీకు ఎవరికైనా పింఛన్లు ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తున్నాయి. ఇంకా అనుకోరు ఎక్కడైనా బయటకు వెళ్ళిపోయినారు మళ్ళీ వచ్చింటారు కదా, వాళ్ళకి ఏదైనా పింఛన్లు రాలేదని చెప్పండి. ఖచ్చితంగా పింఛన్ వచ్చే విధంగా మన జిల్లా కలెక్టర్ గారికి చొరవ తీసుకొని పింఛన్ వచ్చే విధంగా నేను పనిచేస్తానని తెలియజేస్తూ, ఇంకా ఏదైనా మీ సమస్యలు ఉంటే చెప్పండి. ఆ సమస్యలంతా నేను తెలుసుకున్న తర్వాత అధికారులు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తా. ఓకే, పనిచేయాలి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎస్టీలు అంటే ప్రత్యేకమైన ప్రేమ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ. గిరిజనులు అంటే నమ్మితే ప్రాణం ఇస్తారు, ఎక్కడికైనా వాళ్ళు ముందుంటారు, పని చేస్తారని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్యలు ఆ సమస్యలు మా దృష్టి తీసుకెళ్తే ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నా.